కేటీఆర్ గారు ఈ ఫార్ములా ఈ కార్ రేస్‌లో నిజంగా అరెస్ట్ అవుతారా? బయటపడతారా? అరెస్ట్ అయ్యేది లేనిది అది మనమేం చెప్పలేము. కేసు ఎప్పుడైతే ఆయన మీద బుక్ అయిందో ఆయన కోర్టుకి హాజరు కావాల్సిందే. అది కోర్ట్ డిసైడ్ చేస్తది. కోర్ట్ డిసైడ్ చేసి ఆయనను రిమాండ్ చేయాలనా, లేకుంటే ఆయనను కేసులో నుంచి కంటిన్యూ చేయాలనేది కోర్ట్ పైన ఆధారపడి ఉన్నదది. మనం డిసైడ్ చేయటానికి మనకే మాత్రం దాంట్లో రైట్స్ లేవు. ఎందుకంటే అది కోర్టుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి ఆయన కంపల్సరీ కోర్టుకు ఆయన హాజరు కావాల్సిందే. అయితే ఈ కేసులో నిజంగా స్కామ్ జరిగిందంటారా? జరగలేదా? స్కామ్ జరగకుంటే ఆయనకు భయం ఎందుకు? భయం ఎందుకు ఆయనకు స్కామ్ జరగకుంటే? ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఎందుకు అతను అరెస్ట్ కాకుండా ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు ఆయనకు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు అరెస్ట్ కాకుండా తప్పించుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఆయన ఒకవేళ అరెస్ట్ నీతి నిజాయితీ అరెస్ట్ అయిపోతారంటారు కేటీఆర్ గారు. అరెస్ట్ అయితే పర్వాలేదు. తక్కింది గవర్నమెంట్ చూసుకుంటుంది, అది కోర్టు చూసుకుంటుంది. కోర్టు ద్వారా ఆయనకు ఏమైనా శిక్ష పడేది ఉంటే పడుతుంది, లేకుంటే ఆయన ఒకవేళ ఆయన ఏ నేరం చేయకుంటే ఆయన వదిలిపెడతారు. అరెస్ట్ అవ్వాలనే కోరుకుంటున్నాం మేమైతే. ఎందుకనంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా శిక్ష ఎదుర్కోవాలి. కానీ ప్రస్తుతం కేసు విచారణలో జరుగుతుంది. ఇవాళ ఒక శుభ పరిణామం ఏందనంటే ఈ యొక్క హైకోర్టు కేటీఆర్ వేసుకున్న క్వాష్ పిటిషన్ అనేది కొట్టేయడం చాలా ఆనందదాయకం. ఎందుకనంటే తప్పు చేసింది ఎవరైనా కూడా చట్టం ముందు సమానమే, ఎవరైనా కూడా శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి హైకోర్టు ఈరోజు ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వాదించే వాదనతో మేము ఏకీభవిస్తున్నాం, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ వర్తిస్తుంది, ఖచ్చితంగా ఏదైతే విచారణ చేస్తున్నారో ఆ విచారణ అనేది సవ్యంగా సాగచ్చు, విచారణ చేయండి అని పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే ఈ యొక్క స్టేలు తెచ్చుకొని అరెస్టు నుండి తప్పించుకుందామనుకునే ఒక కుతంత్రానికి ఈరోజు హైకోర్టు బ్రేక్ వేసిందని చెప్తున్నాం. ఖచ్చితంగా హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కేటీఆర్ లాంటి వాడు అరెస్టు కావాలి, కేటీఆర్ లాంటి వాళ్ళు బయట కంటే జైలు ఉంటేనే ఈ యొక్క రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అయితే హరీష్ రావు ఏమంటారంటే ఈ కేసులో అసలు పసే లేదు, మామని అరెస్ట్ చేయలేరు, కేసు పెట్ట ముందు సాగదంటారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంది? కేసులో పసే లేదు, లొట్టపీస్ కేసు అని ఇటు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, అటుగా హరీష్ రావు మాట్లాడుతున్నాడు. పసలేని కేసుకు ఎందుకు క్వాష్ పిటిషన్లు, ఎందుకు హైకోర్టులు, ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు కూడా పోతా అంటున్నాడు. నిజంగా కేటీఆర్కు హరీష్ రావుకు దమ్ముండేది ఉంటే మీరు చేసిన దాంట్లో అందులో ఏం లేకపోతే అది లొట్టపీస్ కేసు అయితే ఇంత తంటాలు ఎందుకు పడుతున్నారు నాయన? మీరు ఖచ్చితంగా సపడే ఉండొచ్చు కదా. విచారణ చేస్తుంది ప్రభుత్వం, ఏమన్నా అంటే అది లొట్టపీస్ కేసు, మా మీద కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది ప్రజలు కూడా ఏకీభవించట్లేదు, మేమంతా కూడా. ఎందుకనంటే ఈ కేసు అనేది 100% అందులో అవకతవకలు జరిగినాయి కాబట్టి కేటీఆర్ ఇంత భయపడుతున్నాడు, హరీష్ రావు ఇంత భయపడుతున్నాడు, బీఆర్ఎస్ పార్టీ అంత ఉలికి పడుతుంది. ఖచ్చితంగా దీన్ని విచారణ కోరాలి.